పోలంరెడ్డి దినేష్ రెడ్డి కోవూరు టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి జై కొట్టారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులు పోలంరెడ్డి శ్రీనివాస్ రెడ్డి నివాసానికి వెళ్లి పోలంరెడ్డి అనుచరగణంతో కాసేపు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పోలంరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, దినేష్ రెడ్డి, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి మద్దతు పలికారు. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తమకు హామీ ఇచ్చారని, కోవూరు నియోజకవర్గ అభివృద్ధికి తాను పనిచేస్తానని పోలంరెడ్డి దినేష్ రెడ్డి ప్రకటించారు. వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి మద్దతు ఇవ్వాలని ఆయన కోరారు. పోలంరెడ్డి దినేష్ రెడ్డి కోవూరు టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి జై కొట్టారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులు పోలంరెడ్డి శ్రీనివాస్ రెడ్డి నివాసానికి వెళ్లి పోలంరెడ్డి అనుచరగణంతో కాసేపు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పోలంరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, దినేష్ రెడ్డి, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి మద్దతు పలికారు. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తమకు హామీ ఇచ్చారని, కోవూరు నియోజకవర్గ అభివృద్ధికి తాను పనిచేస్తానని పోలంరెడ్డి దినేష్ రెడ్డి ప్రకటించారు. వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి మద్దతు ఇవ్వాలని ఆయన కోరారు. ఈరోజు కోవూరు నియోజకవర్గంలో నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను. అందుకు సీనన్న, దినేష్ సహకారంతో కలిసి వాళ్ళ ఆధ్వర్యంలో ప్రచారం జరపాలనుకుంటున్నాను. అదేవిధంగా రేపు 20వ తేదీ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయబోతున్నాము. దానికి కార్యకర్తలందరూ, తెలుగుదేశం కార్యకర్తలందరూ ఇచ్చేసి అక్కడ పరిచయ కార్యక్రమంలో పాల్గొనాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇక్కడున్న ప్రతి తెలుగుదేశం కార్యకర్తకి వాళ్ళకి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ తప్పకుండా ఇస్తాము. ఇప్పటి వరకు మిమ్మల్ని అందరినీ సీనన్న, దినేష్ ఎలా చూసుకున్నాడో అదేవిధంగా మేము కూడా ఆదరిస్తాము. మీరందరూ ఏ సమస్య ఉన్నా నా ఇంటికి రావచ్చు, నా ఆఫీస్కి రావచ్చు, ఎల్లవేళ్ళ అందుబాటులో ఉంటాను. కాబట్టి ఎవరు కూడా నేను అందుబాటులో ఉండనేమో అనే ఆలోచనకి ఈ రోజుతో ఫుల్ స్టాప్ పెట్టండి. ఎప్పుడైనా మీరు మా గేట్లు ఎప్పుడు తీసే ఉంటాయి, మీరు అందరూ రావచ్చు, మీకు ఏ సమస్యలు ఉన్నా చెప్పుకోవచ్చు. అన్ని మండలాల్లో ఆఫీసులు ఓపెన్ చేస్తున్నాం, ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాం. కాబట్టి అందరము కలిసి కట్టుగా పనిచేసి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేయాలి. అదే మనందరి కోరిక. కోవూరు నియోజకవర్గంలో నెలకొన్న పరిస్థితులు అందరికీ కూడా తెలిసిందే. గతంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నారా చంద్రబాబు గారు అనౌన్స్ చేయడం, అందులో భాగంగా మనం అందరం కూడా ప్రజల్లోకి రావడం జరిగింది. ఇవాళ కొన్ని పరిస్థితుల వల్ల అభ్యర్థిని మార్చాలనే ఆలోచనలో నారా చంద్రబాబు గారు వచ్చారు. అందులో భాగంగా నిన్న నారా చంద్రబాబు గారు నన్ను, అలానే పెద్దలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని పిలిపించడం జరిగింది. రేపు ఖచ్చితంగా అధికారం వచ్చిన తర్వాత మంచి స్థానాన్ని కల్పిస్తామని చెప్పి కోవూరు నియోజకవర్గాల ప్రజలకి అవసరమైన సేవలు అందించడానికి మీకు అవసరమైన అన్ని కూడా నేను సపోర్ట్ చేస్తానని చెప్పడం జరిగింది. ఈ రోజున వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు అక్క ఇవాళ మన ముందుకు వస్తుంది కోవూరు నియోజకవర్గ అభ్యర్థిగా. రేపు 20వ తేదీన కార్యకర్తలందరితో పాటు మేము ఒక ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయబోతున్నాము. అందులో అక్కని క్యాడర్ అందరికి కూడా ఇంట్రొడ్యూస్ చేస్తాము. రానున్న రోజుల్లో అక్క గెలుపు కోసం శక్తి వంచన లేకుండా మేమందరం కూడా కృషి చేస్తాం. అటుపక్క మా నాన్నగారు పోలంరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు కానివ్వండి, అలానే నేను కానివ్వండి, మేము శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని చెప్పి ఈరోజు తెలియజేస్తున్నాను. అలానే ప్రజలందరినీ కూడా నేను ఒకటే కోరుతున్నాను, మార్పులు కొన్ని రాజకీయ కారణాల వల్ల మార్పులు జరుగుతుంటాయి. మీరందరూ కూడా నిరుత్సాహ చెందొద్దు. కొద్ది రోజులు మనము ఓపిక పట్టాలి. అక్క కూడా మంచి మనిషి. అక్క అందరికీ ఇవాళ ఇందాకే అక్క కూడా మాట్లాడడం జరిగింది, మీ అందరు కూడా నేను అండగా ఉంటానని. అలానే నేను కూడా అక్కతో నేను ప్రయాణం చేస్తాను. ఖచ్చితంగా మీకు ఎటువంటి హెల్ప్ కావాలన్నా నేను ఉంటాను, అలానే అక్క ఉంటుంది. అన్నీ మన సమస్యలన్నీ కూడా మీరు ఏదైతే సమస్యలు చెప్పారో ఆ సమస్యలన్నీ కూడా పరిష్కరించే దిశగా నా అడుగులు ఉంటాయి. నేను ముందే చెప్పాను, కోవూరు నియోజకవర్గ అభివృద్ధి నా లక్ష్యంగా నేను రాజకీయాల్లోకి వచ్చాను. అది నేను దాంట్లో అయితే నేను వెనకడుగు వేయను. ఖచ్చితంగా అభివృద్ధి పనిలో వెంటపడతాను, చేస్తాను. అక్కని అడిగైనా నేను చేపించుకునే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ప్రజలందరూ కూడా మంచి మనసుతో ఈ జరిగిన రాజకీయ సమీకరణలు అందరూ కూడా అర్థం చేసుకొని అక్కను కూడా ఆశీర్వదించాలి. రేపు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు నిలబడుతున్నారు. మనమందరం కూడా అక్కకి అండగా నిలబడాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ ప్రజలకి, నాయకులకి అందరికి కూడా రేపు 20వ తేదీ జరిగే
ఏదైతే ఆత్మీయ సమావేశం ఉందో అందులో అందరూ కూడా భాగస్వామ్యం అవ్వాలని వెన్యూ అవన్నీ డీటెయిల్స్ కూడా మనం తెలియజేస్తాము. ఆ డీటెయిల్స్ అన్ని కూడా సోషల్ మీడియా అలానే మీడియాకు కూడా తెలియజేయడం జరుగుతుంది. ఖచ్చితంగా అందరూ మీడియా అలానే ప్రజలు ముఖ్యంగా మా తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా భాగస్వామ్యం అవ్వాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ